హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకరోజు వీడియోలో మీకు పూలు అల్లడం రాదనే బాధ ఇక నుంచి పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇలా ఒక కట్టు ఉంటే చాలు ఎన్ని పూలనైనా నిమిషాల్లోనే చిక్కగా అల్లేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. ఇలా అట్ట తీసుకున్నాను కదా, అలానే దారం కూడా తీసుకోండి. ఇలా దారాన్ని నేను చూపించేటట్టు ఒకసారి తీసేసిన తర్వాత ఇలా ముడేసేయండి. చూసారు కదా, దీన్ని ఇలా టైట్గా పట్టుకొని ఇంకొకసారి కూడా తిప్పండి. అంటే పైకి రెండు ఉండాలి. మీకు కిందద మనకు లెక్కగా రాదు, పైన ఇగో రెండు పోగుల దారం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత ఇగో చూడండి, ఇలా ఎడ్జ్లో మళ్ళీ కట్ చేసేసి కట్టేయండి. మళ్ళీ చూస్తా చూడండి, ఇలా 2 సార్లు తీసి పైన కట్టేసాం కదా, ఇలా తెంపేసి ముడేసుకోండి. కింద కూడా 2 సైడ్లు కూడా ఇలా ముడేసుకోండి. 2 పోగుల దారం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇగో చూడండి, నేను చూపించేటట్టు ఇలా లేపితే 2 ఉండాలి. ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇంకొక దారాన్ని తీసుకోండి. మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా ఒక స్కేల్ తోటి అలానే చపాతీ కర్రతోటి వీటితో ఎలా కట్టుకోవాలో కూడా చూపించాను. ఇప్పుడు ఈ దారాన్ని ఇలా ముడేసేయండి. ఇంకో దారం తీసుకున్నాను కదా, ఇలా ముడేసిన తర్వాత ఇప్పుడు ఈ పువ్వులను తీసుకుందాము. మనం ఏ పువ్వులను అయితే అల్లాలనుకుంటున్నామో వాటిని ఇలా తీసుకోండి. మీరు ఒక సైడ్కి కావాలంటే ఒక సైడ్కి పెట్టుకోవచ్చు, 2 సైడ్లకు కావాలంటే 2 సైడ్లకు కూడా పెట్టుకోవచ్చు. ఎలా అయినా కూడా చాలా చక్కగా వస్తుంది మాల. ఈ రెండిటి మధ్యలో పెట్టేశాను. 2 పోగులు ఎందుకు తీసుకున్నాము ఇప్పుడు అర్థమవుతుందా? రెండిటి మధ్యలో పెట్టేసి మనం మళ్ళీ ముడేసుకున్నాం కదా ఎక్స్ట్రా దారాన్ని, దాన్ని ఇలా రెండిటి మీద నుంచి తీసి రెండిటి కింద నుంచి తీయాలి. ఇప్పుడు ఇడ ముడిపడిపోతుంది. మీరు ఇంకా చేతులతో మెలికలు తిప్పాల్సిన అవసరం లేదండి. నార్మల్గా పూలు అల్లే వాళ్ళు మెలికలు తిప్పి తీయాలి కదా, దీనికి అవసరం లేదు. జస్ట్ ఇలా పెట్టేసి తీస్తే సరిపోతుంది. ఇలా పూలు తీసుకొని రెండిటి మధ్యలో పెట్టేసి ఇలా పెట్టేసి పైన నుంచి వేసి తీయాలి. ఇంకెన్ని పూలైనా సరే ఇంటి చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. మనం చేతితో మెలికలేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. అలానే ఒక్కోసారి దేవుళ్ళకి పూలు అల్లేటప్పుడు దారం కాలికి తగులుతుంది, మన భయం అవసరం లేదు. ఎవరైనా సరే ఇక నుంచి మాకు పూలు అల్లడం రాదు అనే మాట రావాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇంత సింపుల్గా మనం పూలు అల్లుకునేటప్పుడు మనకు పూలు రాదని బాధపడాల్సిన అవసరం లేదు. అలానే మూరలకి ఎక్కువ డబ్బులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. చాలామంది పూలు అల్లుకోవడం రాదని మూరలు కొనుక్కొచ్చుకుంటారు. వాళ్ళు చిన్న మూరనే 50, 60, ఒక్కొక్కసారి 80, 100 కూడా అమ్ముతుంటారు. అదే మనకు చక్కగా కొన్ని విడి పూలు మన ఇంట్లో పూసినవైనా సరే, లేదంటే బయట తెచ్చుకున్నా సరే, ఒక్క 20 రూపాయలకు తెచ్చుకుంటే చాలు. వాటితోటి 10 మూరల పూలు మనం తయారు చేసుకోవచ్చు. చక్కగా దేవుడి పటాలకి వేయచ్చు, మనం పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో మాల. అది కూడా చిక్కగా వచ్చింది, కొంచెం కూడా గ్యాప్ లేకుండా. అదే మనం చేతితో అల్లితే ఇంత చిక్కగా అయితే రాదనమాట. ఎందుకంటే దూరంగా సాగుతూ వస్తుంటే ఇందులో సాగడానికి ఆస్కారం లేదు. మనం ముడి వేసేది కూడా దగ్గరికి పడుతుంది కాబట్టి ఎంత మంచిగా వచ్చాయి చూసారు కదా, చిక్కగా వచ్చేస్తాయి దగ్గరగా. చుట్టు మీద పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సింపుల్గా ఒక అట్టతోటి దారంతో చేత్తో మెలికలు వేయకుండానే సింపుల్గా అల్లుకునే పద్ధతి చాలా చక్కగా చూపించా కదా. మీరు ఇంకెందుకు ఆలస్యం? మీకు పూలు అల్లడం రాదు అనే బాధ అవసరం లేదు, మూరలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. విడి పూలతోటి చక్కగా ఇలా అల్లేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.